హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము విత్ చేతన్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా తప్పకుండా చేయండి. వీడియో స్పెషల్ ఏంటంటే విలేజ్లో అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఆషాఢంకి బోనాలు జరుగుతాయో, సో ఇక్కడ అలా కాకుండా విలేజ్ స్టైల్లో ఆషాఢం వారాలు జరుగుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతా, ఇంకా ఎండింగ్ వరకు చూసేయండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, డోంట్ మిస్ ఇట్. ఓకే, లెట్స్ గో వీడియో. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా అమ్మ గుడి నుంచి అయితే వచ్చేసారు కోడిని పట్టుకొని. ఇప్పుడైతే కోడిని చేపించి తీసుకొద్దాం. ఇదిగోండి కోడి కోసి అయితే సన్న కోడి పట్టుకోవడం, చచ్చిపోయిన కోడి పట్టుకోవడం కూడా భయమని. ఇప్పుడైతే చికెన్ సబ్దర్ కోడి కోయించి అదే చికెన్ చేపించి తీసుకొచ్చడమే కదండి. ఇదిగోండి ఇంక మన కోడి అయితే చికెన్ సబ్దర్ పోవాలి. ఇదిగోండి ఇంక ఇప్పుడు కోడిని అయితే చికెన్ చేపించి తీసుకొచ్చడమే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పరమాన్నం చేస్తుంది మా అమ్మ. చూసారా, చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. చూడమ్మ ఒకసారి. చూసారా, ఇక్కడైతే ఇదిగోండి పరమాన్నం అయితే అవుతుంది. ఇది ఇంకా రంగు వస్తుంది ఉడుకుతున్న కొద్ది. ఇప్పుడు వైట్గా ఉంది, జస్ట్ ఇప్పుడే వేసింది. ఇంకండి పరమాన్నం కేయడానికి కొబ్బరికాయ అయితే కోస్తుంది. అమ్మ పరమాన్నం ఎందుకు వైట్గా ఉంది చెప్పమ్మా. అమ్మ బెల్లం వైట్గా ఉంది, అందుకనే వైట్గా ఉంది పరమాన్నం. ఇదిగోండి ఇప్పుడైతే అసరమ్మకు ఉపహారం పెడుతున్నాము. ఉదయమే దీపం అయితే పెట్టాం. గుడి నుంచి వచ్చాక మేమైతే పరమాన్నం వండుతాం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొందరు గుడి దగ్గర పెడతారు, మేము గుడి నుంచి వచ్చి ఇంటి దగ్గర పెడతాం. అందరికీ ఒకటే ఉండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెడతారు. ఇవ్వండి ఈరోజు అయితే పెట్టాం. ప్రతి ఆషాఢంకి చేస్తారు మాకు అవసరం. ఊరు మొత్తం చేస్తారు, మేము ఒక్కరమే కాదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చికెన్ అయితే అవుతుంది. కోడి అయితే చేస్తాం, చూపించాను కదా. ఇదిగోండి చికెన్ అయితే ఇంకొక పక్క అవుతుంది. ఇంక ఈరోజు వీడియో అంతా చూడండి. ప్రతి సంవత్సరం గ్రాండ్గా చేసేవారు, కానీ ఈ సంవత్సరం అంతగా చేయరంట. ఏదో కొంచెం చేస్తారు పండగ అయితే. ఈవినింగ్ బాగుంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. ఇదిగోండి కిట్ సైడ్ కూడా అవుతుంది. ఇటు చికెన్ కర్రీ అవుతుంది, ఇక్కడ కూడా.
ఫ్రెండ్స్, ఈ వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు ముగ్గు చూసారు కదా, ముగ్గురు వస్తారు. ఎసరమ్మ, బంగారమ్మ, దుర్గమ్మ, ముగ్గురికి అయితే 3 వేస్తారు. ఇంక మా ఇంటికనే కాదు, ఊరు మొత్తం తిరుగుతారు. ప్రతి ఇంటి దగ్గర చేస్తారు స్నానం అయితే. ఇంక నెక్స్ట్ పసుపు రాసి బొట్టు పెడతారు వాటర్ వేసాకైతే. నెక్స్ట్ అయితే ఇవ్వండి, ఇవి పెడతారు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఇంకా మా ఇంటి దగ్గరనే కాదు, ఊరు మొత్తం ప్రతి ఇంటి దగ్గర ఇంతే జరుగుతుంది. ఈరోజు అయితే ప్రతి సంవత్సరం గ్రాండ్గా జరిగేవి, కానీ ఈ సంవత్సరం అయితే కొంచెం కొంచెం జరుగుతున్నాయి అంతే. అంటే కొన్ని ఉంటాయి కదా, అందుకనేసి. దగ్గర చూడండి చూసలేదా